ముఖ్యంగా ఈరోజు 150 పడకల హాస్పిటల్ రాయచోటి. 150 పడకలు అంటే ఇక్కడ 150 మంది పేషెంట్స్కు మనము ఇక్కడ ఇన్పేషెంట్లుగా చేర్చుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలాగే బయట నుంచి కూడా సుమారు డాక్టర్ల యొక్క లెక్కల ప్రకారం 1000 మంది రోజు వచ్చి బయట నుంచి ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ మంది కిడ్నీ బాధితులు ఉన్నారు. ఆ కిడ్నీ బాధితులకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన ఏదైతే డయాలసిస్ యూనిట్స్ ఉంటాయో దానికి అదనంగా మొన్న మనం ఒక 5 యూనిట్లు కూడా లాస్ట్ టైం ప్రారంభించాం గత 10 నెలల ముందు. ఈ రోజు కూడా దానికి 4 తోడైతే సుమారుగా 19 డయాలసిస్ యూనిట్లు కూడా రాయచోట్ల అందుబాటులోకి తీసుకొని వచ్చాం. కాబట్టి ఎవరైతే నిజంగా కిడ్నీ బాధితులు ఉంటారో వారికి ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తున్నారు. ఆ పెన్షన్ ఇచ్చినా కూడా రోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పే లక్ష్యంగానే మన ప్రాంతంలో ఎవరైతే రోగులు ఉంటారో వాళ్లకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే డయాలసిస్ చేస్తున్నాం. కాబట్టి ఈ 19 డయాలసిస్ యూనిట్ ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటే తప్పకుండా ఎవరైతే పేషెంట్స్ కడపకు తిరుపతికి పోయి డబ్బు వెచ్చించి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నారో వాళ్ళకు కూడా సుఖంగా ఉంటుంది. కాబట్టి ఇంకా అన్ని విషయాలకు వస్తే ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ప్రహారీ గోడ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఆ కాంపౌండ్, సీసీ యూనిట్, ఇంకా లాస్ట్ ప్రభుత్వంలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఏవైతే ఎక్విప్మెంట్ లేకుండా కొన్ని పెండింగ్లు ఉన్నాయో అవి కూడా వచ్చే 5-6 నెలలను పూర్తి చేసుకొని సంపూర్ణంగా ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటాం.